హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ విత్ మణికంఠ. మార్కెట్లో మీ వ్యాపార ఆలోచన పనిచేస్తుందా లేదా, ఎలా తీసుకోవాలి? పార్ట్ 2. దాహంతో ఉన్నవారికి నీళ్ళ సీసా బంగారం కన్నా ఎక్కువ. నీ వస్తువు విలువ అవతల వారి అవసరం బట్టి ఉంటుంది. అంటే ఇక్కడ సరైన వ్యక్తికి సరైన సమయంలో అమ్మడం నేర్చుకోవాలి. సెకండ్ పాయింట్, వంట పుస్తకంలో 100 వంటకాలు ఉండొచ్చు, కానీ వండి వడ్డిస్తేనే ఆకలి తీరుతుంది. నీ ఆలోచనలు కాగితంపై ఉంటే లాభం లేదు. వాటిని ఆచరణలో పెట్టినప్పుడే దానికి విలువ. థర్డ్ పాయింట్, నీ ఆలోచన వజ్రం లాంటిదని మురిసిపోకు. దాన్ని కొనేవాడు ఆ వీధిలో ఉన్నాడో లేదో చూసుకో. కొనేవాడు లేని చోట వజ్రమైన గాజు పెంకైనా ఒకటే. నెక్స్ట్ పాయింట్, వేరు బలంగా లేకపోతే చిన్న గాలికి చెట్టు పడిపోతుంది. నీ వ్యాపార ఆలోచన వెనుక బలమైన పరిశోధన ప్రణాళిక లేకపోతే అది మార్కెట్లో నిలబడదు. మీకు ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్టడీ విత్ మణికంఠని ఫాలో చేయండి. ఈ పోస్ట్ ని బిజినెస్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.